వీక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మీకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి మే మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే, గత మాసాల్లో అంటే ముఖ్యంగా ఏప్రిల్ నెలలో సింహరాశి వారు చాలా మానసిక, శారీరకమైనటువంటి శ్రమని అనుభవించారు. కారణం అష్టమంలో కుజుడు, అష్టమంలో శనేశ్వరుడు, అష్టమంలో బుధుడు, అష్టమంలో చంద్రుడు అంటే రవితో కలుపుకొని 5 గ్రహాలు అష్టమ స్థానంలో సంచారం చేసి ఒక్కొక్క గ్రహం ఆ అష్టమ స్థానాన్ని వదిలిపెట్టి వెళుతూ ఉన్నారు. మరి ఈ మాసంలో 12వ తారీఖుతోటి అష్టమ కుజుని యొక్క దోషం కూడా పోతుంది. ఇది చాలా గొప్ప విషయం. అష్టమంలో కుజుడు మీరు గమనించండి, ప్రవాసం కార్యహాని స్యాత్ కాసరోగం ప్రపీడనం స్థాననాశం రుణచ్ఛేదః అన్నారు. నీలాపనిందలు, లేనిపోని నిందారోపణలు మీ మీద రావడానికి, లేదు స్థానం మార్పు, ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి నివసించడానికి, తద్వారా జీవన విధానం అంటే మీ మెటబాలిజం అంతా మారిపోతుంది. అంటే మీ నిత్యం జరిగేటువంటివన్నీ కూడా డైలీ జరగవు. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉంటారు. ఈ శ్వాసకోశాలకి సంబంధించినటువంటి సమస్యలు, శరీరం ఎక్కువగా కష్టపడుతూ ఉండడం, ఎక్కువ ధనాన్ని మీరు కష్టపెట్టడం, మీరు ఎంత శ్రమపడ్డా మనకింత డబ్బు వస్తుంది కదా మనం ఇంత కష్టపడితే అని అనుకుంటారు మొదట్లో. కానీ మీరు అంత కష్టము పడతారు కానీ మీ శ్రమకి తగినటువంటి ప్రతిఫలం రాదు. ఇదంతా కూడా గత మాసంలో సింహరాశి వారు చూశారు. అంటే అక్కడ శారీరక శ్రమ, మానసిక శ్రమ, డబ్బు ఖర్చు ప్రధానంగా కనబడ్డాయి. మరి ఈ మాసంలో 15వ తారీఖు దాటిన తర్వాత రవి యొక్క బలం పెరుగుతుంది. రాస్యాధిపతి 4 నెలల తర్వాత సింహరాశి వారికి యోగిస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. అష్టమ కుజుని యొక్క దోషం పోతోంది ఈ నెలలో. ఇది కూడా చాలా గొప్ప విషయం. అంటే అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతోంది. ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతోంది. ఇది ఒక మంచి పరిణామము. అలాగే దశమ కేంద్రమందు రవి, శుక్ర, బుధ గ్రహాల యొక్క యుతి ఇది చాలా ఒక గొప్ప మార్పుని కలగజేస్తుంది. దేనిలో? ఉద్యోగపరంగా. ఉద్యోగపరంగా ఇది ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేస్తుంది. ఇప్పటికే మీకు లాభంలో గురుడున్నారు. యశో వృద్ధిర్ బలం తేజః, ఆయనే మీకు చాలా గొప్ప బలం, ఒక గొప్ప దైవ బలం గురుడు లాభస్థానంలో ఉండడం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అక్కడ సప్తమంలో రాహు ఉన్నారు, అష్టమంలో శని ఉన్నారు. అష్టమంలో ఉన్న శని ప్రధానంగా సింహరాశి వారిని మరింత ఇబ్బంది పెడతాడు. నానా కార్య విరోధస్య వ్యాధిపీడా ధనక్షయం అపమృత్యుర్భయప్రాప్తి అన్నారు. అంటే ఏమైనా అయిపోతుందేమో అనేటువంటి భ్రమకి తీసుకుపోతాడు. అంతా మానసికంగా ఇబ్బంది పెడతాడు. ఏమి జరగదు, ప్రమాదం ఏమి ఉండదు, కానీ ఏమైనా అయిపోతుందేమో, మరణ భయాన్ని కలగజేస్తాడు అని చెప్పారు. అపమృత్యుర్భయప్రాప్తి, అక్కడ భయమే ప్రాప్తిస్తుంది కానీ ఎటువంటి ఇబ్బంది రాదు. ఇది తెలుసుకోవాలి ప్రధానంగా సింహరాశి వారు. అలాగే నానా కార్య విరోధస్య, ఏ పని సాగనిప్పుడు శనేశ్వరుడు బద్ధకం వల్ల కొన్ని వదిలిపెట్టేస్తారు, వాయిదా వేసుకోవడం వల్ల కొన్ని మానేస్తారు, లేదు మీరు నిజంగా చేసిన అవతల పక్క వాళ్ళ సహకారం లభించక కొన్ని పాడైపోతూ ఉంటాయి. ఇలా పనులు ముందుకు సాగక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఇవి కొంత నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ మాసంలో ఏమవుతోంది? రాస్యాధిపతి రవి బలంగా ఉన్నారు. దశమంలో రవి దిగ్బలయుక్తుడై అక్కడ శుక్రబుధులతో కలిసి ఉండడం అనేటువంటిది యోగం. దానివల్ల అటు మీ ఆదాయం బాగుంటుంది, మీ వృత్తి ప్రవృత్తులు బాగుంటాయి, మీ మీద మంచి పేరు ఉంటుంది, చక్కటి ఆయుర్భాగ్యములు రవి ప్రసాదిస్తూ ఉంటారు. అలాగే అష్టమ కుజ దోషం కూడా పోయింది కాబట్టి ఇతరత్రా ప్రమాదాలు ఏమైనా, కొన్ని ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆ చీడపీడలన్నింటినీ కూడా మీరు దాటగలుగుతారు. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, క్షణికావేశం చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది, కోపం విపరీతంగా ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేసుకుంటూనే ఉంటారు సింహరాశి వారు. ఈ మాసంలో అటువంటి పరిస్థితులు ఏమీ ఉండవు. అంటే మీకు అంత కోపము రాదు, మీరు అంత కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉండవు. కాబట్టి ఇక్కడ ఏప్రిల్ మాసంతో పోల్చుకుంటే మేలో ఖచ్చితమైనటువంటి ఎదుగుదల, ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఇవన్నీ కూడా సింహరాశి వారికి ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ కుటుంబపరమైనటువంటి విషయాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ దొరుకుతుంది ఈ మే నెలలో. సంతానానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఉన్నది. వాహన సౌఖ్యం ఉన్నది. అంటే నూతన వాహనాలు కొనుగోలు చేయడము, లేదా నూతన గృహములు, నూతన స్థలములు ఇటువంటి వాటిని కొనుగోలు చేస్తూ ఉండడం, లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లాంటివి కొనుగోలు చేస్తూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా చక్కగా సింహరాశి వారు చేయగలుగుతారు. ఖర్చు పెట్టగలుగుతారు. ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది.
ఆరోగ్యం బాగుంటుంది. గత మాసంతో పోల్చుకుంటే ఎదుగుదల ఉంటుంది. చొచ్చుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. మీకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చక్కగా నిరభ్యంతరంగా మీ భావాల్ని ప్రకటన చేయగలుగుతారు. ఇలా అన్ని విధాలుగా కూడా గ్రహస్థితి బాగున్నది. ఈ మాసంలో వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని పొందడానికై ఎక్కువగా పరమేశ్వరుడి యొక్క ఆరాధన. ఈ మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రము, మాస శివరాత్రి ఈ 2 రోజుల్లో కూడా చక్కగా ఉపవాసం ఉండగలిగితే ఉండి, ఆ రోజున ఏకాదశ ద్రవ్యాలతోటి శివుడికి అభిషేకం జరిపించుకోవడం. ప్రత్యేకించి ఆ రోజుల్లో శివాలయాన్ని దర్శించడం. అలాగే ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం. ఇటువంటి వాటి ద్వారా మరిన్ని శుభ ఫలితాల్ని ఈ రాశి వారు పొందగలుగుతారు. స్వస్తి.